కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు, నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. దేవుడు 6 రోజుల్లో సర్వ సృష్టిని సృష్టించిన తరువాత ఆదామును సృష్టించాడు. దేవుడు సృష్టి అంతటినేమో మాట మాత్రమే సెలవిచ్చి సృష్టించాడు. ఆకాశము కలుగునుగాక, లేక సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, భూమి కలుగునుగాక, భూమి మీద చెట్లు పుట్టునుగాక. దేవుడు మాట మాత్రమే సెలవిస్తే ఇంత అద్భుతమైన సృష్టి సృష్టించబడింది. ఈ సృష్టి అంతా కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు. సృష్టి అంతటిని సృష్టించిన తరువాత దేవుడు ఆదామును సృష్టించాడు. మాట మాత్రం కాదు సుమా, తన చేతులతో తన చేతలతో మనిషిని సృష్టించాడు. గమనించాలి, భక్తుడైన దావీదు అంటాడు, నేను నీ దృష్టిలో అతిథి వంటి వాడిని అని చెప్పన్నాడు. మనం దేవుని దృష్టిలో ఎటువంటి వారము? అతిథి వంటి వారము. మీ ఇంటికి ఒకవేళ పొరపాటున నన్ను భోజనానికి పిలిచారనుకోండి, సాయంత్రం భోజనాన్ని పిలిచారనుకోండి, నేను రాకముందే కోడిని పట్టుకుంటారా, లేక నీ ఇంటికి వచ్చిన తర్వాత కోడిని పట్టుకోవడం మొదలు పెడతారా? ఏం చేస్తారు? నా ముందే కోడిని పట్టుకుని, నా ముందే ఆ కోడి పీక పట్టుకుని, నా ముందే ఆ కోడి యొక్క చెప్పండి ఏంటది అంటే, ఇంతకీ నన్ను ప్రేమతో పిలిచారా
లేక ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే చూడు అని చెప్పడానికి పిలిచారా? నన్ను మీరు ప్రేమతో పిలిచినట్లయితే నేను మీ ఇంటికి రాక మునిపే అన్ని ఏర్పాట్లు చేస్తారు, అన్ని సిద్ధపరుస్తారు. బ్రదర్ 7 కల్లా మా ఇంటికి వచ్చేసేయండి భోజనానికి అని చెప్పి 6:30 కల్లా అన్ని వంటకాలు చేసి టేబుల్ మీద పెడతారు. అది మర్యాద. ఎందుకంటే మీ దృష్టిలో నేను ఒక విలువైన వ్యక్తిని, మీ దృష్టిలో నేను అతిథి వంటి వాడిని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి దృష్టిలో మనిషి అతిథి వంటి వాడట. ఎవరిని మనం ఇంటికి పిలుస్తాం? మనకంటే తక్కువ వాళ్ళని అతిథిగా పిలుస్తామా? మనకంటే ఉన్నతమైన వారిని అతిథిగా పిలుస్తామా? సర్వసాధారణంగా ఇటువంటి మీటింగ్స్ లో చీఫ్ గెస్ట్లను పిలుస్తారు, అతిథులను పిలుస్తారు. తక్కువ వారిని పిలవరుసుమా? ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వారిని పిలుస్తారు. లేదా ఆ ప్రాంతంలో ఒక మంచి బిషప్ ఉంటే బిషప్ను పిలుస్తారు, ఒక గొప్ప సేవకుడు ఉంటే సేవకుడు పిలుస్తారు. ఎందుకంటే పిలిచే వారి కన్నా పిలువబడే వ్యక్తే గొప్ప వ్యక్తి ఉంటాడు. అతనినే మనం అతిథిగా మనం భావిస్తాం. దేవుని దృష్టిలో మనిషికి ఎంత గొప్ప విలువిచ్చాడో చూడండి. దేవుడే, ఈ సర్వ సృష్టికర్తయే మనిషినట అతిథిగా భావించాడంట. ఎంత గొప్ప ఆలోచన చూడండి. పాపిష్టి మనిషిగా ఆ రోజు దేవుడు చూడలేదు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడిన మనిషిగా దేవుడు తాను సృష్టించుకున్న ఆదామును చూసుకున్నాడు. కాబట్టి ఆదాము కొరకు కావలసిన సకల ఏర్పాట్లు ముందు చేశాడు. ఆదాముకు ఆహారం కావాలి, అందుకు పండ్లనిచ్చే చెట్లను పుట్టించాడు. ఆదాముకు నీడ కావాలి, అందుకోసం నీడనిచ్చే చెట్లను పుట్టించాడు. ఆదాముకు నీళ్లు కావాలి, అందుకే ఏదెను తోటలోనే 4 నదులు పాయలుగా విడిపోయి ప్రవహిస్తూ ఉన్నవట. ఏదైనా తోట అంటే మీ హుబ్లీలో గ్లాస్ పార్క్ ఉంది కదా, అంత చిన్న పార్క్ కాదు. ఏదైనా తోట అంటే ఇది 2-3 ఎకరాల్లో ఉండే తోట కాదు. ఏదైనా తోటలో ప్రవహించే నదులు ఎన్నో తెలుసా మీకు? 4. అంటే అర్థం చేసుకోండి, ఏదైనా తోట అంటే ఏదో చిన్న సైజు పార్క్ కాదు. చాలా ఉన్నతమైన, చాలా విశాలమైన, చాలా పెద్దది అయిన ఓ గొప్ప తోటను దేవుడు సృష్టించాడు. మనిషి కోసమే సృష్టించాడు. ఆ మనిషికి కావలసిన సకల వృక్షాలు, సకల జాతుల పండ్లు, చెట్లు అందులో ఆయన పెట్టాడు. అన్నీ చేసిన తర్వాత, అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత చివరి ఏర్పాటు ఏంటో తెలుసా? గెస్ట్ని పిలిచాడు. ఆయనే ఆదాము. ఆదాము అంటే మట్టి అని అర్థం. మట్టిలోంచి వచ్చాడు కాబట్టి, మట్టిలోంచి చేయబడ్డాడు కాబట్టి అతనిని ఆదాము అని పిలిచారు, లేక పిలువబడ్డాడు. ఆదాముగా బైబిల్లో లిఖింపబడ్డాడు. గమనించాలి, 6 రోజుల్లో దేవుడు మనిషి కోసం కావలసిన ఈ శ్రేష్టమైన సృష్టిని సృష్టించాడు. నీ కోసమే, నా కోసమే సృష్టించాడు. నిన్ను, నన్ను ఉన్నతమైన ఆలోచనలు కలిగి దేవుడు సృష్టించాడు. దేవునికే మనము అతిథులుగా ఉండేలాగా దేవుడు సృష్టించాడు. దేవుని దృష్టిలో మనిషి ఇంత ఉన్నతమైన స్థానమును కలిగి ఉంటే, మనిషి ఏమో దిక్కుమాలిన వాడిగా జీవిస్తాడు, దిక్కుమాలిన వాడిగా మాట్లాడతాడు, దిక్కుమాలిన వాడిగా జీవిస్తాడు, దిక్కుమాలిన వాడిగా తలస్తాడు. ఎందుకు వచ్చిన బతుకులేదు? పాపిష్టి బతుకు. అవునా కాదా? ఏముంది నా దగ్గర, ఏముంది నా బతుకులు, ఏముంది చెప్పండి, ఏముంది? ఎందుకు వచ్చిన బతుకు? చచ్చే బాగుండు. అవునా కాదా? ఇవన్నీ కూడా సాధారణంగా మనుషులు వాడే పిచ్చి మాటలు. మీకేమీ లేదా? ఏముంది? ఏం లేదు. ఒక ఇల్లు ఉందా? ఒక వాకిలు ఉందా? ఒక కారు ఉందా? ఏముంది? చెప్తాను మీకు ఏముందా. జాగ్రత్తగా వినండి. ఒకసారి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బ్రదర్ సతీష్, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నా పన్ను తీసేసి ఇంకో పన్ను పెడతానన్నాడు, దానికి 3,000 రూపాయలు ఛార్జ్ చేశాడు పంటికి అన్నాడు. ఏమన్నాడు? ఒక పన్ను పెట్టడానికి ఎంతట? 3,000 రూపాయలట. వెంటనే నన్ను దేవునికి స్తోత్రం అన్నాను. అదేంటి బ్రదర్, మీకు వెట్టకారం కాకపోతే నా పన్ను రాలగొట్టుకుని కొత్త పన్ను పెట్టుకుంటే దేవునికి స్తోత్రమా? లేదు బ్రదర్, సారీ, మీ పన్ను రాలిపోయింది కాబట్టి నేను దేవునికి స్తోత్రం అంటలేదు. మరి దేనికి అంటున్నారు?
నా నోట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి అని చెప్పన్న. ఎంతున్నాయి నోట్లో? సాధారణంగా 32 పళ్ళు ఉంటాయి. 32 పండ్లు ఇంటూ 3,000 రూపాయలు ఎంతో చెప్పండి. ఎంతండి? 96,000 రూపాయలు. ఇప్పుడు అర్థమైందా? మీ నోట్లో ఎంత ఉన్నాయి చెప్పండి? 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఒక ఆయన కోపం వచ్చి, పిల్లల మీద కోపం వచ్చి, వాడు ఒక రోజు చెవు కొరికేశాడు. పిచ్చోడు, జోక్ కాదు, నిజమే. వాడు కోపం వచ్చి చెవు కొరికేశాడు, చెవు ఊడిపోయింది. ఇంకా ఓ పక్క చెవు ఊడిపోయిన పిల్లాడు ఏం చూపిస్తాడు నా పిల్లం అని చెప్పి ఒకరికి వాడు ఆ చెవు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని అందించారు. 75,000 రూపాయలు. ఎంత? 75,000 రూపాయలు. 75,000 రూపాయలు ఎంతో చెప్పండి. ఇప్పుడు 1,50,000 రూపాయలు. ఎవరైనా వచ్చి ఒరే 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 నీ కంట్లో కత్తితో పొడుస్తారా, 5 లక్షలు ఇస్తానరా అంటే, అవునా 5 లక్షలు ఇచ్చి నా కంట్లో పొడుతావు, పొడు, 2 గంటలో పొడు అంటారా? అంటారా చెప్పండి? 1,00,000 రూపాయలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఒక కంట్లో పొడుస్తారంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరే. ఒకసారి ఆలోచించండి. ఒక కంటి విలువ కనీసం 5 లక్షలనే మీరు కొనుక్కోలేరే. ఒక కన్ను ఇక్కడ, ఒక కన్ను ఇక్కడ, 5 లక్షలు ఇక్కడ, 5 లక్షలు ఇక్కడ. ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పండి? 10 లక్షలు. ఇంతకీ మీ కళ్ళు బ్లాక్ అండ్ వైటా, కలరా? ఏమండి, మాకు బ్లాక్ అండ్ వైట్ టీవీ అండి, కలర్ టీవీ లేదండి అని ఎడుగుతూ ఉంటారు. మీకు తెలుసా, మీ కంటిలో దేవుడు కలర్ కెమెరాస్ పెట్టారు. మీరు చూస్తే మీకు బట్టలు కలర్ కనబడుతున్నాయా? అన్నీ ఒకే కలర్ కనిపిస్తున్నాయా? చూసుకోండి. ఒకసారి ఫ్రంట్ కూర్చోవాలి, ఒక కలర్ చూడండి, ఆలోచించండి. దేవుడు మీకు శ్రేష్టమైన కలర్ కెమెరాస్ ఇచ్చాడు, బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్ కాదు. చక్కగా చూసే కెమెరాస్ దేవుడు ఇచ్చాడు. ఎన్ని లక్షలు పెట్టినా సంపాదించినటువంటి శ్రేష్టమైన కళ్ళును దేవుడు ఇచ్చాడు. చాలా మందికి తెలియదు నీ శరీరం ఎంత విలువైనదో. ఈ శరీరంలో 3% రసాయనం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, 1% మాంసం ఉంటుంది. గమనించాలి, మన శరీరంలో ఉన్న ఈ రసాయనాన్ని, మీ శరీరంలో ఉన్న ఆ లిక్విడ్ని ఎవరైనా తయారు చేయాలి అని చెప్పి ల్యాబ్లోకి వెళ్ళి ఒకవేళ తయారు చేయడానికి కంకణం కట్టుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 2,50,00,000 రూపాయలు. అర్థమవుతుందా మీకు? మీ శరీరంలో ఉన్న రసాయనాన్ని ఎవరైనా తయారు చేయాలి అని ఆశపడుతున్నట్లయితే వాళ్ళు 2,50,00,000 ఖర్చు చేయాలి. విలువ లేదా నీకు? చెప్పండి, విలువ లేదా? మీరు చెవులకు పెట్టుకున్న గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి? భూమిలో నుంచి. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? అయ్యా, నీకు విలువైన శరీరాన్ని ఇచ్చాను. నువ్వు కాసు బంగారం కోసం, 2 కాసుల బంగారం కోసం కకృతి పడతావు. మీ ఆయన ఒకవేళ పొరపాటున పెళ్ళైన ఏడాదికి నల్ల పూసల తాడు కొని పెట్టకపోతే ఏం చేస్తావు? ఇల్లు పీకి పందిరేస్తావు. ఏ తాడు కోసం? నల్ల పూసల తాడు కోసం. గమనించండి, నీకు కావలసిన నల్ల పూసలు, నీకు కావలసిన ముత్యాలు, నీకు కావలసిన బంగారం, నీకు కావలసిన వెండి, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఎక్కడ పెట్టాడో తెలుసా? నీ కాళ్ళ కింద పెట్టాడు. ఎక్కడ? సమస్తము ఈ భూమిలో నుంచి రావాల్సిందే. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక పిచ్చోడా, కొద్దిపాటి బంగారం కోసం కకృతి పడతావుట్రా, కొద్దిపాటి సిల్వర్ కోసం కకృతి పడతావేమిట్రా? నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు నా దృష్టిలో విలువైన వాడివి కనుక, నా దృష్టిలో అతిథి వంటి వాడివి కనుక బంగారపు గనులనే నీ కాళ్ళ కింద పెట్టి దాన్ని నువ్వు తొక్కే విధంగా చేశానురా, అంత విలువైన వాడివి నీవు అని చెప్పి దేవుడు మనిషికి విలువనిస్తే మనిషి ఏమో దిక్కుమాలిన వాడిగా జీవించటం, ఉషోరుమంటూ జీవించటం, ఏమీ లేనట్టుగా జీవించటం ఎంత దౌర్భాగ్యం అండి. ఒక్కసారి ఆలోచించండి. కొబ్బరి బొండం, కొబ్బరి చెట్టుకి ముందు చిన్న చిన్న పూతలాగా వస్తుంది, కిందేమో పెద్ద మొద్దులాగా ఉంటుంది. అలా మొద్దులాగా ఉన్న ఆ కొబ్బరి చెట్టు లోపల నుంచి
ఒక పూతలాగా చిన్ని పిందుల్లాగా వస్తాయి. అలా వస్తూ వస్తూ ఆ చిన్ని పిందులు కాస్త కొద్దిగా పెరుగుతాయి. అలా పెరిగి కొద్దిగా ఈ షేప్లోకి వస్తాయి. ఈ షేప్లోకి వచ్చిన తర్వాత పైన మళ్ళీ కవరు. అవునా కదా? ఏమంటే కొబ్బరికాయలు కవర్తో వస్తాయి, కవర్ లేకుండా వస్తాయా? ఏమన్నా ఆలోచించారా? కవరు, ఆ కవర్ లోపల మళ్ళా ప్యాకింగు. ఏ ప్యాకింగు? టెంకు ప్యాకింగు. లోపల మళ్ళా టెంకు. గమనించండి, ఎక్కడ మొద్దు, ఎక్కడ పిండి, ఎక్కడ కొబ్బరికాయ, ఎక్కడ పెంకు. ఆ పెంకు లోపట తీయని నీళ్లు, దాని లోపట కొబ్బరి కోరు, అది మళ్ళా తీయగా, అది మళ్ళా కమ్మగా. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మొద్దులోంచి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ కోరు? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్యాకింగు? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ కవరు? ఆలోచించారా? ఇదంతా ఎవరి కోసమో తెలుసా? నీకు వేడి చేస్తే నీ శరీరం చలవ పొందుకోవాలని దేవుడు చేసిన ప్యాకింగ్ కాదా? అరటిపండు ఎంత చక్కని ప్యాకింగ్లో వస్తుంది తెలుసా? గెల్లం వస్తుంది, టింగ్ 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 టింగ్. అవునా కదా? మీరు ఏమైనా కొనుక్కుంటే ప్యాకింగ్లో వస్తుంది. అటు కవర్ ఇప్పుతారు, ఇటు కవర్ ఇప్పుతారు, ఇటు కవర్ ఇప్పుతారు, ఇటు కవర్ ఇప్పుతారు. దేవుడు నీకు నాకు కావాల్సినవన్నీ కూడా చక్కని ప్యాకింగ్లో నీకు అనుగ్రహించాడు. నువ్వు దిక్కుమాలిన వాడివా? దిక్కుమాలిన దానివా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఆది నుంచి అతిథిగానే భావించాడు. నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగే ఉన్నాడు. ఆ రోజుల్లో మనిషి కష్టపడిన అవసరం లేదు. ఆ రోజుల్లో మనిషి చెమట కార్చిన అవసరం లేదు. దేవుని యొక్క సహవాసము కలిగి ఉన్న మనిషి, దేవుడు తోడు కలిగి ఉన్న మనిషి ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా జీవించేవాడు. పిలిస్తే పలికేవాడు. అటువంటి సమయంలో దేవుడు ఆదామును చూసి, ఆదాముకు ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పి, తనలో ఏదో ఒక లోటు కనిపించినప్పుడు ఆ లోటును కూడా భర్తీ చేయాలని చెప్పి, ఆ లోటును భర్తీ చేయడానికి సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆదాము కలిగిన లోటు ఆదాము చెప్పుకోలేదు. ఆదాము చెప్పకుండానే దేవుడు ఆ లోటును భర్తీ చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీకు ఒక లోటు ఉంది. ఆ లోటు చాలా కాలంగా తీరడం లేదు. ఆ లోటును బట్టి నువ్వు బాధపడుతున్నావు. ఆ లోటును బట్టి నువ్వు కుమిలిపోతున్నావు. ఆ లోటును బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావు. అన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ ఎందుకో ఈ లోటు మాత్రం నాకు పెట్టేశాడు. అన్నీ బాగున్నాయి కానీ ఎందుకో ఇది మాత్రం నాకు లేకుండా చేశాడు. ఎందుకో ఈ విషయంలో మాత్రం దేవుడు నాకు అన్యాయం చేసేశాడు అని సాధారణంగా నువ్వు దేవుడు నిందిస్తూ వస్తూ ఉన్నావు. గమనించాలి, నీకున్న ప్రతి లోటును దేవుడు తీర్చాలని ఆశపడుతున్నాడు. ఆదాముకున్న లోటు ఆదాము చెప్పుకోకుండానే ఆదాము తీర్చాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆదాము ఏ రీతిగా దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడో, ఏ రీతిగా దేవుడి యొక్క సన్నిధిలో దినదినము ఎదుగుతూ ఉన్నాడో, అదే రీతిగా నువ్వు నేను దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క సహవాసం కలిగి ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే ఏ లోటు లేకుండా దేవుడు నిన్ను నన్ను తప్పక ఉద్ధరిస్తాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, తన ప్రియ కుమారుణ్ణే నీకు నాకు ఇచ్చుటకు తెగించిన దేవుడు తన ప్రియ కుమారుడితో పాటు మనకు కావలసిన సకల ఆశీర్వాదములు ఎందుకు ఇవ్వడు అని ప్రశ్నించాడు శ్రేష్టమైన దైవజనుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న లోటు ఏమిటో దేవుడికి తెలుసు. ఆ లోటును ఏ విధంగా భర్తీ చేయాలో కూడా దేవునికి తెలుసు. కానీ నీవు దేవుడితో సత్సంబంధం కలిగి ఉండడం నీకు తెలుసా? నీవు కలిగి ఉన్న పాపిష్టి జీవితంలో నుంచి బయటపడడం నీకు తెలుసా? నీవు కలిగి ఉన్న అపవిత్రతలో నుంచి బయటపడడం నీకు తెలుసా? ఒకవేళ పరిశుద్ధంగా జీవించటము, నీతిగా జీవించటము నీకు చేతనైనట్లయితే నీలో ఉన్న ప్రతి లోటును భర్తీ చేయటము దేవునికి చేతనవును. అందుకే దేవుడు చెప్పాడు, ఏమి ధరింతుమో అని మీ బట్టల గురించి కానీ, ఏమి తిందుమో అని మీ శరీరం గురించి కానీ చింతించకండి. రేపటి గురించి చింతించకండి. మీరు కలిగి ఉన్న లోటులను బట్టి
మీరు కలిగి ఉన్న అవసరాలను బట్టి, మీరు కలిగి ఉన్న సమస్యలను బట్టి, మీరు కలిగి ఉన్న కష్టములను బట్టి, మీరు కలిగి ఉన్న రోగములను బట్టి చింతించమాకండి. ఒకడు చింతించడం ద్వారా ఒక్క మూర ఎత్తు పెంచుకోలేడు. దేవుడు నీ ఇంటిలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న లోటును భర్తీ చేయుటకు ఆయన చాలినవాడు. నీవు ఏం ధరించాలో అని చెప్పి బట్టల గురించి గొడవ పెట్టుకోమాకు. కొంతమంది సహోదరులకి ఏ బుద్ధి ఉండదు. పట్టుచీర కోసం గొడవ పెట్టుకుంటారు, బట్టల కోసం గొడవ పెట్టుకుంటారు, ఒక 100 రూపాయలు తక్కువ ఇస్తే గొడవ పెట్టుకుంటారు. ఒక ఆటో డ్రైవర్ పాపం, వాడు ఆటో నడిపించుకుని ఇల్లుని పోషించుకోవాలి. పండుగ వచ్చింది, భర్త ఇంటికి వస్తే అడిగింది, ఇదిగో నాకు 750 రూపీస్, 750 రూపాయలు తక్కువ చీర కొనడానికి వీల్లేదు. మన స్తోమత ఎంతే, నా సంపాదన ఎంతే, నీకు 700 రూపాయలు పెట్టి చీర ఎక్కడ కొనమంటావే? వాడు మరలా వెళ్ళి ఆటో నడిపించుకుని ఇంటికి వచ్చాడు, 300 తెచ్చాడు. ఏమే ఇంత కష్టపడిన నాకు 300 దొరికినాయి, ఈ 300 పట్టుకెళ్ళి ఓ చీర కొనుక్కోవే అని అంటే ఆమె కోపంతో ఆ 300 ముఖం మీద కొట్టింది. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, మళ్ళీ వెళ్ళి పట్టరా అని చెప్పంటే వాడు పిచ్చోడ్లాగా మళ్ళీ వెళ్ళి 200 పట్టుకొచ్చాడు. మొత్తం ఎంత అయింది చెప్పండి? 500. సరిపోలేదు. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. మాట పెరిగి ఈమె ఆవేశంతో తన భర్త మందే తాను కిరోసిన్ పోసేసుకుంది, పక్కన పసిపాప మీద కిరోసిన్ పోసేసింది, నొప్పంటి చేసుకుంది. ఇద్దరిని హాస్పిటల్ చేరిస్తే ఇద్దరు చచ్చిపోలేదండి, ఇద్దరు బతికారు. కానీ పసికంది ఏమైందో తెలుసా? ఒకళ్ళు రూపు లేదు, పెదాలు కాలిపోయినాయి, ముక్కు కాలిపోయింది, కళ్ళు కాలిపోయినాయి, చెవులు కాలిపోయినాయి, వికారమైన ఒక ముద్ద ప్రాణంతో ఉంది. ఆ పసికందు ఎలా బ్రతకగలదో ఒకసారి ఆలోచించండి. బ్రతికినంత కాలము శరీరం అంతా ఆకారాన్ని పోగొట్టుకుని ఒక మాంసపు ముద్దగా ఆ పసికందు ఎలా బ్రతకాలో ఆలోచించండి. చీర కోసము ఇంట్లో గొడవ పడ్డమా? చీర కోసము తగాదాలు పడి కొంపను కూల్చుకోవడమా? చీర కోసము చచ్చిపోవాలని అనుకోవడమా? చంపుకోవడమా? ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఏమిట్రా అని చెప్పంటే రాత్రి ఘోరం జరిగిపోయిందన్న. ఏమైందిరా? ఏం లేదన్నా, నేను ఎంతో కష్టపడి 10 గంటలకు ఇంటికి వచ్చానన్నా. ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాను. నా భార్య అంది, నువ్వు త్వరగా వస్తావేమో, సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తావేమో అని ఎదురు చూస్తున్నాను, ముందు పలా మనం సెకండ్ షోకి వెళ్దాం, వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అని చెప్పి పట్టుపట్టిందన్న. నేను చెప్పాను అలసిపోయానే, రేపు నాది సెకండ్ షిఫ్ట్ కదా, మార్నింగ్ షోకి వెళ్దాము అంటే ఒప్పుకోలేదన్నా. నేను చెప్పాను నా వల్ల కాదే, నేను రాలేనే, ప్లీజే అని చెప్పి అన్నాను. అంతే, ఈ లోపల మీద కిరోసిన్ పోసేసుకుంది. కిరోసిన్ పోసేసుకుని అగిపుల్ల వెలిగించుకోబోతున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు గొడవను చూసి పరుగు వచ్చారు. వస్తే అప్పటికే కిరోసిన్ పోసుకుని తడిచిపోయి ఒక దెయ్యంలాగా ఉన్న ఆమెను చూశారు. సాధారణంగా మనుషులకున్న తత్వం ఏమిటి? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తప్పు ఎవరిదో చూడరు కానీ దెబ్బ ఎవరిదో చూస్తారు, అవునా కదా? యాక్సిడెంట్ అయింది అనుకోండి, నువ్వు అడ్డంగా రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోయినా సరే నీకు దెబ్బలు తగిలి అనుకోండి, గుద్దిన వాడినే తిడతారు తప్ప, దెబ్బ తగిలిన నీ పక్షానే మాట్లాడతారు తప్ప తప్పు మాత్రం ఎవరో చూడరు కదా. ఆ రోజు అంతే, ఆమె కిరోసిన్ పోసేసరికి ఓరి పనికి మాలాడా, బంగారం లాంటి భార్యని చంపేస్తున్నావు ఏంట్రా అని చెప్పి వీడిని చడమడ తిట్టి కొట్టేంత పని చేస్తే వాడు పారిపోయి వచ్చేసాడు. ఆలోచించండి ప్రియ సహోదరులు, సినిమాకు తీసుకెళ్ళని చెప్పేసి ప్రాణం తీసుకుంటారా? బట్టలు కొనలేదని చెప్పేసి ప్రాణం తీసుకుంటారా? బంగారం కొనలేదని చెప్పేసి ప్రాణం తీసుకుంటారా? పక్కింటి వారికి టీవీ ఉంది, నా మౌడు నాకు టీవీ కూడా కొనిపెట్టలేదని చెప్పేసి ప్రాణం తీసుకుంటారా? పక్కింటి వారికి ఫ్రిడ్జ్ ఉంది, పనికి మాలిన మొగుడు నాకు ఫ్రిడ్జ్ లేకుండా చేశాడని చెప్పేసి ప్రాణం తీసుకుంటారా? కొంతమంది మూర్ఖమైన స్త్రీలు వారిని వీరిని చూసి, వారి వస్తువులను వీరి వస్తువులను చూసి వారితో వీరితో పోల్చుకొని కుటుంబాన్ని కూల్చుకునేవారు, ప్రాణాలు తీసినంతగా తెగించేవారు. చిన్న వాటికే కొంతమంది భర్తలకు అస్సలు బుద్ధి ఉండదు. చిన్న లోపాలకే, చిన్న పొరపాట్లకే మాటకు ముందు ఇంట్లోంచి తరిమేస్తా ఉంటారు బయటికి. బయటికి పనికి మందాన నీ మొహం నాకు చూపిస్తు. మాకు చిన్న దానికే బయటికి గెంటేసేవాళ్ళు. ప్రతి చిన్నదానికి నాతో నువ్వు ఉండదు, పో బయటికి, ప్రతి చిన్నదానికి నిన్ను వదిలిపెట్టేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, బయటికి గెంటేస్తాను, పుట్టింటికి పంపించేస్తాను అని బెదిరించే మూర్ఖులు ఎంత దౌర్భాగ్యులండి. అయ్యా, మేము నీతో సహవాసం కలిగి ఉంటే చాలు అని, నీతో సత్సంబంధము కలిగి ఉంటే చాలని,
నీ నీతిని, నీ రాజ్యమును వెతికే వారిగా ఉంటే చాలని, ఏమి తింటామో ఏమి ధరిస్తామో అని చెప్పి మా శరీరము గురించి మేము ఆలోచింపనవసరము లేదని, రేపు ఏం కాబోతుందో ఏమి జరగబోతుందో అని చెప్పి చింతించనవసరము లేదని ఎంత చక్కగా నాయన మీరు మాకు తెలియచేశారు. కానీ ఈరోజు క్రైస్తవులము అని చెప్పుకుంటూ మందిరానికి వెళ్ళేవారిగా కనిపిస్తూ ఆత్మీయులుగా అని పిలువబడుతూ ఉన్నప్పటికీ అయ్యా మా జీవితంలో మేము మేలును చూడలేకపోయాం. మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని మేము చవి చూడలేకపోయాం. మా జీవితంలో మేము కలుగున్న లోటుల్లో నుంచి బయట పడలేకపోయాం. సమస్యల్లో నుంచి, కష్టాల్లో నుంచి, వ్యాధులలో నుంచి, ఆర్థిక ఇబ్బందులలో నుంచి అయ్యా ఏ రీతిగా బయటపడాలో తెలియక ఈ రోజు వరకు అల్లాడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడి అయ్యా జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు తన నాలుకను కాపాడుకోవాలని, కపటమైన మాటలు రాకుండా పెదవులను కాపాడుకోవాలని, కీడు చేయడం మానివేసి మేలు చేసేవాడిగా జీవించాలని, మేలు చేసేవాడిగా జీవించాలని నాయన మాకు చక్కగా తెలియచేశారు. ఈరోజు ఎవరెవరైతే తమ నోటిని సరిచేసుకొని, ఎవరెవరైతే తమ బ్రతుకులను సరిచేసుకొని, ఎవరెవరైతే తమ హృదయంలో ఉన్న పాపమును ఒప్పుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతూ అయ్యా నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న ఆవేశమే, నాలో ఉన్న గర్వమే, నాలో ఉన్న తొందరపాటు తనమే, నాలో ఉన్న అసూయే, నాలో ఉన్న కీడు చేసే తత్వమే, నాలో ఉన్న పగ, నాలో ఉన్న అసమాధానమే నీ దగ్గర నుంచి నాకున్న కష్టమును నీవు తొలగించే విధంగా, నాలో ఉన్న లోటును నీవు భర్తీ చేసే విధంగా చేయకుండా చేసిందయ్యా. నన్ను క్షమించు. నీ ఆశీర్వాదం పొందుకోకుండా చేసింది, నీ జవాబు పొందుకోకుండా నా పాపమే అడ్డుపడింది, నన్ను క్షమించు అని చెప్పి ఎవరెవరైతే అయ్యా ఈరోజు నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో దయచేసి వారిని దర్శించు నాయన. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రక్తంలో కడిగి నీ బిడ్డలుగా అంగీకరించండి. నూతన హృదయములు దయచేయండి. ఇది మొదలుకొని ప్రతి దినము నీ మేలును కల్లారా చూసే భాగ్యము, ప్రతి దినము మంచి జరగడము వారు చూసి నిన్ను స్తుతించులాగున, నిన్ను మహిమపరచులాగున అటువంటి మంచి దినములు, అటువంటి మంచి రోజులు ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇప్పటి నుంచే నాయన ఈ రోజు నుంచి సంపూర్ణంగా మార్చివేసి నీతి కొరకు ఆకలి దప్పిక కలవారిగా, నిన్నే వెంబడించేవారిగా, నీ చిత్తమే చేసేవారిగా, సకల ఆశీర్వాదములు సమృద్ధిగా నీ దగ్గర నుంచి పొందుకునేవారిగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.